ఇది చెక్ చేయకుండా ఈవీ కార్ అస్సలు కొనకండి. ఈవీ కార్ ఆర్ పెట్రోల్ కార్ అని కంపారిజన్ రాగానే చాలా మంది ఈవీ కార్ కి అయితే తక్కువ రన్నింగ్ కాస్ట్ అవుతుందని దాన్ని ప్రిఫర్ చేయమని చెప్తుంటారు. కానీ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయితే మనం మిస్ అవుతాం, ఈఎంఐ. ఇండియాలో 80% ఆఫ్ ది కార్ పర్చేసెస్ ఈఎంఐ లోనే అవుతూ ఉంటాయి. బట్ ఈఎంఐ ని కన్సిడర్ చేస్తే టోటల్ క్యాలిక్యులేషన్స్ మారిపోతూ ఉంటాయి. ఈ కంపారిజన్ కోసం టాటా నెక్సాన్ బేస్ వేరియంట్ పెట్రోల్ ని, బేస్ వేరియంట్ ఈవీని తీసుకుందాం. నా పెట్రోల్ వేరియంట్ ఒక ఆన్ రోడ్ ప్రైస్ 9.6 lakh పడుతున్నట్టయితే ఈవీ కార్ 13.38 lakh పడుతుంది. ఆల్మోస్ట్ 3.7 lakh ఎక్కువే. నా 20% డౌన్ పేమెంట్ చేసి 5 years 10 year కి 9% ఇంట్రెస్ట్ రేట్ కి మిగిలిన అమౌంట్ కార్ లోన్ తీసుకున్నాం అనుకోండి, మనకి పెట్రోల్ కార్ కి అయ్యే మంత్లీ ఈఎంఐ 15,976 రూపీస్. అదే ఈవీ కార్ కి అయితే 22,220 రూపీస్. 5 years తర్వాత ఓవరాల్ పర్చేస్ కాస్ట్ చూసుకున్నాం అనుకోండి, పెట్రోల్ కార్ కి అయ్యేది 11.5 lakhs అయితే ఈవీ కార్ కి 16 lakhs అవుతుంది. అండ్ ఈ 5 years లో మనం యావరేజ్ గా కార్ ఒక 60,000 kilometers నడిపినట్టయితే మనకి పెట్రోల్ కి అయ్యే కాస్ట్ 3.6 lakh అయితే ఈవీ కార్ కి అయ్యేది జస్ట్ 72,000. అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ చూసుకున్న పెట్రోల్ కార్ కి 5 years లో ఒక 50,000 అయినట్టయితే ఈవీ కార్ కి 25,000 అనుకుందాం. ఈ 5 years తర్వాత టోటల్ ఓనర్షిప్ కాస్ట్ చూసుకుంటే పెట్రోల్ కార్ కి అయ్యేది 17.5 lakhs అయితే ఈవీ కార్ కి అయ్యేది 19.6 lakhs. సో 5 years తర్వాత కూడా ఈవీ కార్ 2.1 lakh ఎక్స్ట్రా కాస్ట్ లోనే ఉంది. అండ్ ఆ ఈవీ కార్ మీద మనకి నిజంగా బెనిఫిట్ వర్కౌట్ అయ్యేది 7.5 years తర్వాత. బట్ ఇక్కడే ఒకటి గుర్తుంచుకోవాలి, ఈవీ కార్ ఒక బ్యాటరీ మీద 8 years మాత్రమే వారంటీ ఇస్తారు. ఆ తర్వాత బ్యాటరీలో ఏమైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, దాని రిప్లేస్మెంట్ కాస్ట్ మోర్ దెన్ 5 lakh అయితే అవుతుంది. సో ఈఎంఐలో కార్ తీసుకుంటున్నట్టయితే ఈవీ కార్ కన్నా బెటర్ ఆప్షన్ మనకి పెట్రోల్ కారే అవుతుంది. నెక్స్ట్ టైం నుంచి ఈవీయా పెట్రోల్ అన్న డౌట్ వస్తే ఈ క్యాలిక్యులేషన్ అయితే గుర్తుంచుకోండి. అండ్ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.